హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. మనం ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 14వ తేదీన. ఎందుకని? పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనము చిల్డ్రన్స్ డేని జరుపుకుంటాం. మనకు తెలుసు, ఈయన మన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయటం జరిగింది, అవునా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చిల్డ్రన్స్ డేకి వచ్చేసరికి ఇండియాలో చిల్డ్రన్స్ డేని నవంబర్ 14వ తేదీన జరుపుకుంటాం, అవునా? అదే ఇంటర్నేషనల్గా చూస్తే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డేని వచ్చేసరికి జూన్ 1వ తేదీన జరుపుకుంటాం. సో మనకి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ డే అనగానే నవంబర్ 14 అనేసి మనం పెట్టకూడదు. అంతేకాదు, ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, వరల్డ్ చిల్డ్రన్స్ డే అనేసి. దీనిని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 20వ తేదీన. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మనకి ఈ నేషనల్గా చిల్డ్రన్స్ డేని మొదటిసారిగా ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే 1957లో. అదే మనం ఇంటర్నేషనల్గా ఎప్పుడు ఫస్ట్ టైం జూన్ 1వ తేదీని ఇంటర్నేషనల్ చిల్డ్రన్ డేగా సెలబ్రేట్ చేసుకున్నామంటే 1950లో. అదే వరల్డ్ చిల్డ్రన్స్ డేని మొదటిసారిగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే 1959లో. ఇది గమనించాలి. అలాగే చిల్డ్రన్స్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. 2020లో తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి వేరియస్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2015లో యునెస్కో ఒక నివేదికనిచ్చింది. దీని ప్రకారం సామాజిక సమానత్వాన్ని సాధించాలన్నా, న్యాయం, ప్రపంచ సంఘీభావం పెంపొందించేలాగా పిల్లల యొక్క విద్యాభ్యాసం అనేది ఉండాలి అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అనేటటువంటి ఒక పరీక్షని ప్రపంచవ్యాప్తంగా 3 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. అంతేకాదు 2000వ సంవత్సరం నుంచి దీన్ని జరుపుతూ ఉన్నారు. దీని కింద ఏంటి, విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలను ఎంతవరకు అందుకున్నారో తెలియజేయటం, అంచనా వేయటం ఈ యొక్క పరీక్ష యొక్క ఉద్దేశం. అయితే మన ఇండియా కేవలం ఒక్కసారి మాత్రమే 2009లో మాత్రమే ఇందులో పాల్గొని 74 దేశాల్లో చూసుకుంటే 72వ ర్యాంక్ వచ్చింది. అంటే ప్రపంచ స్థాయి ప్రమాణాల విషయాల్లో మన పాఠశాల విద్యా విధానం అనేది ఎలా ఉంది అనేసి మనకు అప్పుడే బట్టబయలైంది. దాని తర్వాత 2020లో మనకి ఏదైతే 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నిందో దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ని చేస్తూ 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నేపాలీ గూర్ఖా యువత ఇటు 2 పక్షాల వైపు, అంటే ఇటు రష్యా వైపు కొంతమంది, ఇటు ఉక్రెయిన్ వైపు కొంతమంది పోరాడుతున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వైపున పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉక్రెయిన్ వైపు పోరాడుతున్న తమ వాళ్ళనే చంపేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే 2 ప్రపంచ యుద్ధాలు ఆల్రెడీ మనకి జరిగాయి. వాటితో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో కూడా బ్రిటన్ తరపున నేపాలీ గూర్ఖా యువత పాల్గొనటం జరిగింది. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి, మన భారతదేశంలో అగ్నిపత్ అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ అగ్నిపత్ స్కీమ్ కింద ఏంటి, మనకి 15.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళని ఆర్మీలోకి తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళ సర్వీస్ వచ్చేసరికి 4 సంవత్సరాల కాలం, అంటే ఇందులో ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. అయితే సేవా నిధి ప్యాకేజ్కి సంబంధించి ఇంట్రెస్ట్తో కలిపి మొత్తం 11.71 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు నాన్ కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ కవర్ కూడా వాళ్ళకి 48 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే అగ్నివీర్ స్కిల్స్ సర్టిఫికెట్ని కూడా ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ని వాళ్ళు పొందటానికి ఇది వీలు అనేది కల్పిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మకల్ యమునోత్రి నేషనల్ హైవే మీద సిల్క్యారా దండల్గావ్ ఈ మధ్యలో ఒక సొరంగాన్ని తవ్వుతూ ఉంటే అందులో కొండ చర్యలు అనేవి విడిగిపడి, అంటే ల్యాండ్ స్లైడ్ అనేటటువంటిది జరిగి అందులో కొంత భాగం మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. అయితే అందులో ఒక 150 మీటర్ల నుంచి 200 మీటర్ల లోపు కూలటం జరిగింది. అందులో 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాళ్ళకి సంబంధించి సహాయ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీని గురించి మనలా ఎక్సలెంట్స్ ఛానల్లో ఒక క్లియర్గా వీడియో చేయటం జరిగిందండి, ఒకసారి మీరు అందులో చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పీవీటీజీస్ అంటే అత్యంత దుర్బల గిరిజన బృందాలు అంటాం.
ఈ పీవీటీజీస్ యొక్క సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపటి రోజున జార్ఖండ్లో 24,000 కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇది కొత్త పథకమా అంటే కాదు. ఆల్రెడీ ఈ సంవత్సరం బడ్జెట్లో దీని గురించి ప్రకటించటం జరిగింది. ఇప్పుడు అమల్లోకి తీసుకురాబోతున్నారంతే. అయితే ఇక్కడ చూడాలి, 18 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలు. అయితే వాళ్ళ సంఖ్య ఎంత? మొత్తం 28 లక్షల మంది. వీరు అడవుల్లోనూ పర్వతాల్లోనూ మారుమూల గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 రకాల సంక్షేమ కార్యక్రమాల్ని కలిపి కూడా ఈ పీవీటీజీలకి వర్తింపజేయటం జరుగుతుంది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇప్పటికే లాస్ట్ 9 సంవత్సరాల్లో 3 రెట్లు బడ్జెట్ పెంచింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, 2015-16లో 4,495 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని చూడండి 12,462 కోట్లకు పెంచారు. సో దాదాపు ఈ 9 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మనం చూస్తే ఇప్పుడు వాడేటటువంటి మనం 4 వీలర్స్ కానివ్వండి, అలాగే ప్రయాణికుల కోసం వాడే వాణిజ్య వాహనాలు కానివ్వండి, వీటిలో ఇప్పుడు చిప్ సెట్లని వాడటం, ఇంటర్నెట్ అనుసంధానం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో వాహనాలు కూడా సైబర్ ప్రమాదాలకు గురవ్వకుండా చూడాలి అన్నట్టుగా ఒక ఏకరూప సైబర్ భద్రతా మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకురావాలి అన్నట్టుగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేది ప్రతిపాదించటం జరిగింది. దానికోసం ఒక ముసాయిదా పత్రాన్ని కూడా విడుదల చేసిందనమాట. మీరు దుల్కర్ సల్మాన్కి సంబంధించి ఒక మూవీ చూస్తే అందులో అలా ఒక 4 వీలర్ని హ్యాక్ చేసి దాని నుంచి ఆపరేట్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతాయి మీరు కనుక గమనించుంటే. సో అలాంటి సైబర్ నేరాలు అనేవి జరుగుతాయి అన్నట్టుగా సైబర్ భద్రత అనేది ఉండాలి అనేసి ఇలా ఒక ఏకరూప వ్యవస్థని కేంద్రం ప్రతిపాదించింది. నెక్స్ట్ చూడండి, పార్లమెంటరీ కమిటీ అన్నటువంటిది హత్యలు అత్యాచారాలు లాంటి తీవ్రమైన నేరాల్లో ఎవరైతే నిందితుల్ని అరెస్టు చేస్తారో వాళ్ళకి వేసినట్టుగా ఆర్థిక నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళకి బేడీలు వేయకూడదు అన్నట్టుగా అభిప్రాయపడింది. అయితే ఇక్కడ చూస్తే నిందితుడు ఒకవేళ అరెస్టు చేసినా కూడా తొలి 15 రోజులకు మించి పోలీస్ కస్టడీకి అప్పగించే విషయంలో కూడా మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే ఇంతకుముందు సిఆర్పిసి ఉండేది, దాని స్థానంలో ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహితను తీసుకొచ్చారు. ఆ బిల్లుల్లో దీనికి సంబంధించి మార్పులు చేయాలి అన్నట్టుగా ఈ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ కమిటీ ఎవరి నేతృత్వంలో ఏర్పాటైంది అంటే బీజేపీ ఎంపీ అయినటువంటి బ్రిజ్ లాల్ ఈయన యొక్క నేతృత్వంలో ఈ కమిటీ అనేటటువంటిది ఏర్పాటైంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ 3 బిల్లులని పరిశీలించినటువంటి కమిటీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కానివ్వండి, అలాగే సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత కానివ్వండి, అలాగే సాక్ష్యాధారాల బిల్లు స్థానంలో తీసుకొచ్చిన భారతీయ సాక్ష్య అధినియం బిల్లు కానివ్వండి, వీటన్నింటినీ పరిశీలించిన కమిటీ తన నివేదికని రాజ్యసభకి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఈ చేతుల బేడీల నిబంధనకి సంబంధించి ఆర్థిక నేరాల విషయంలో మినహాయించండి అన్నట్టుగా సిఫార్సు చేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రీటైల్ ధరల ద్రవ్యోల్బణం అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సిపిఐ ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం అన్నటువంటిది అక్టోబర్లో 4.87% నమోదైంది. గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే ఆర్బీఐ పరపతి విధానం ప్రకారం మనకి ద్రవ్యోల్బణం అన్నటువంటిది ఎంత లిమిట్లో ఉండాలి? 4 ± 2 అంటే ఏంటి? మినిమం 2% ఉండాలి, మాక్సిమం 6% ద్రవ్యోల్బణం అనేది ఉండాలి. అలా అక్టోబర్లో సిపిఐ ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం అన్నటువంటిది 4.87% నమోదైంది. నెక్స్ట్ చూడండి, బ్రిటన్ హోంమంత్రి పదవి నుంచి సువెల్లా బ్రేవర్మన్ ఈమెని తొలగిస్తూ ఉన్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పదవిని అక్కడి విదేశాంగ మంత్రి అయినటువంటి జేమ్స్ క్లెవర్లీ ఇతనికి ఈ పదవి అనేటటువంటిది వచ్చింది. అయితే విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ కామరూన్. గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే బ్రెగ్జిట్ రెఫరెండానికి సంబంధించి ఓటమి తర్వాత 2016వ సంవత్సరంలో జూన్లో ప్రధాని పదవికి డేవిడ్ కామెరూన్ ఈయన రాజీనామా చేయటం జరిగింది. అప్పట్లో రిషి సునాక్ మంత్రిగా ఉండేవాళ్ళు, కానీ బ్రెగ్జిట్ విషయానికి సంబంధించి వీళ్ళిద్దరికి మధ్య విభేదాలనేవి ఉండేవి. నెక్స్ట్ చూడండి, ఐఐఎం డైరెక్టర్లు కావాలి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదా ఐఐఎం అంటాం. ఈ ఐఐఎం డైరెక్టర్ల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఎలా? ఇక నుంచి ఐఐఎం డైరెక్టర్లు కావాలి అనుకుంటే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు డిగ్రీ మరియు పీజీలో ప్రథమ శ్రేణిలో పాస్ అయిన వాళ్ళు ఉండాలి.
అంతేకాదు ప్రఖ్యాతమైనటువంటి విద్యా సంస్థల్లో పీహెచ్డీ కానీ లేదా దానికి సమానమైన అర్హత ఉన్నటువంటి పరిశోధన కానీ చేసుండాలి. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే ఈ ఐఐఎంల మీద విజిటర్ హోదాలో రాష్ట్రపతి అధికారం కలిగి ఉంటారు. సో ఇక్కడ నియామకం అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే విజిటర్ హోదాలో రాష్ట్రపతి ఈ ఐఐఎంల మీద అధికారం అనేటటువంటిది కలిగి ఉంటుంది. అంతేకాదు ఐఐఎంల యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్ల చైర్పర్సన్ని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. బోర్డు యొక్క సిఫార్సుల మేరకే డైరెక్టర్లు నియమించేటటువంటి లేదా తొలగించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు బోర్డును రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. మనం చూస్తే ఇంతకుముందు డైరెక్టర్లను నియమించే అధికారం బోర్డుకే ఉండేది, కానీ ఇప్పుడు డైరెక్టర్లని నియమించేటటువంటి తొలగించేటటువంటి అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. సో ఈ విషయంలో క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వరికపుడిశల. ఈ వరికపుడిశల ఎత్తిపోతల పైప్లైన్ పనులను చేపట్టేందుకు అవకాశం ఇస్తూ ఈ ఎత్తిపోతల నిర్మాణానికి మొత్తం 320.26 కోట్ల రూపాయలతో రేపటి రోజున ఏపీ సీఎం శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దీని కింద తొలి దశలో చూడండి 24,900 ఎకరాలకి సాగునీరు అనేటటువంటిది అందబోతోంది. దీనివల్ల పల్నాడులో ఇటు సాగునీరే కాకుండా తాగునీటికి కూడా అవకాశం అనేది లభించబోతోంది. నెక్స్ట్ చూడండి, ఏపీలో కుల గణనని ప్రారంభించబోతూ ఉన్నారు. ఎప్పుడు? రేపటి రోజున. చూడండి 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ కుల గణన అనేది ప్రారంభించబోతున్నారు. ఆ 5 ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో ఇవి మొదలవుతాయి. అందులో 2 రోజులు ప్రయోగాత్మకంగా ఈ కుల గణనని చేపడతారు. అంతేకాదు దీని మీద ఈ నెల 22 వరకు శిక్షణని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలోనే ఈ కుల గణనని చేపట్టబోతున్నారు. అయితే ఇక్కడ ఎన్యూమరేటర్లుగా వ్యవహరించేటటువంటి సచివాలయ సిబ్బందితో పాటు సూపర్వైజర్లు, మండల మరియు మున్సిపల్ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసేటటువంటి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, ఇలా 3 విడతల్లో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. అంతేకాదు ఈ కుల గణనను విజయవంతం చేయటానికి రౌండ్ టేబుల్ సమావేశాలని కూడా నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, ఏషియన్ కాంటినెంటల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ 2023 అన్నటువంటిది థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. అందులో ధీరజ్ బొమ్మదేవరా ఇతనికి సిల్వర్ మెడల్ అనేది వచ్చింది. అయితే ఇతను ఏ ఆటకి సంబంధించి సిల్వర్ మెడల్ వచ్చింది అంటే ఆర్చరీకి సంబంధించి. అంతేకాదు 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి మెన్స్కి సంబంధించి ఫస్ట్ ఆర్చరీ కోటాని సాధించినటువంటి పర్సన్ కూడా ఇతనే. నెక్స్ట్ చూడండి, పాపులర్ తెలుగు ఫిల్మ్ యాక్టర్ అయినటువంటి చంద్రమోహన్ ఈయన మరణించటం జరిగింది. ఈయన 900కు పైగా సినిమాల్లో నటించారు. నెక్స్ట్ చూడండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 9వ తేదీన. ఎందుకని? లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 తీసుకొచ్చిన తర్వాత అది 1995 నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే మనం నవంబర్ 9వ తేదీని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్, ఎంపవరింగ్ ద మార్జినలైజ్డ్ త్రూ లీగల్ అవేర్నెస్. మనకి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39A గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 39A అన్నటువంటిది ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందించాలి, ఫ్రీ లీగల్ సపోర్ట్ని అందించాలి అన్నట్టుగా చెప్తుంది. సో ఈ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, 2023 నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఏ మహిళా ఆర్థిక చరిత్రకారిణికి ప్రకటించారు అంటే క్లాడియా గోల్డిన్. మనం చూస్తే అర్థశాస్త్రంలో ఇప్పటిదాకా 93 మంది నోబెల్ పురస్కారం గెలుచుకుంటే ఈమెతో కలిపి మహిళల సంఖ్య కేవలం 3 మాత్రమే. ఈమె పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల యొక్క వెనుకబాటుకు కారణాలేంటి అన్నట్టుగా విశ్లేషించినందుకు గాను ఈమెకి ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్ర బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎంత శాతం స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధిని నమోదు చేస్తుందన్నట్టుగా IMF లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి అన్నటువంటిది 2023 అక్టోబర్లో విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో అంచనా వేసింది అంటే 6.3%. నెక్స్ట్ చూడండి, డిజిటల్ సాంకేతికతల్లో ఏ 3 దేశాలతో వేర్వేరు ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది అంటే ఫ్రాన్స్, పపువా న్యూగినియా, అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ 3 దేశాలతో మన భారతదేశం వేర్వేరు ఒప్పందాలని కుదుర్చుకుంది. అది కూడా డిజిటల్ సాంకేతికతకి సంబంధించి.
నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ సేనలు, హమాస్ ఉగ్రవాదులు వీళ్ళ మధ్య ఈ యుద్ధం అనేది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న మన భారతీయుల్ని మన దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆపరేషన్ అజయ్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.